టీడీపీతోనే కురుబులు మేలు జరుగుతుందని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు నగరంలో ఓ కన్వెన్షన్ సెంటర్ లో గుంటూరు జిల్లా కురుమ సామాజిక గుంటూరు జిల్లా నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సవిత, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, విమలక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ విద్యతో కురుబుల రాజకీయ మరియు ఆర్థిక సామాజిక గుర్తింపు సాధించవచ్చని వెల్లడించారు. టీడీపీతోనే బీసీలకు అన్ని విధాల మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. టీడీపీని స్థాపించిన తొలి నాళ్లలోనే అన్న ఎన్టీఆర్ కురుములకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారని అన్నారు. తన తండ్రి మాజీ మంత్రి ఎస్ రామచంద్రారెడ్డిని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించామని అన్నారు. అన్న ఎన్టీఆర్ సీఎం చంద్రబాబు రాజకీయ ప్రభుబలంతో తన తండ్రి 14 శాఖలకు మంత్రిగా పనిచేశారని అన్నారు. ఆనాటి నుండి కురుమలకు టీడీపీ రాజకీయ అండదండలు అందిస్తూ వహిస్తుందని అన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కురుమలు తమ బిడ్డలతో ఉన్నత చదువులు చదివించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కురుమ సామాజిక వర్గ ప్రతినిధులు తట్టి అర్జునరావు, సూర్యనారాయణ మాస్టారు, కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, పి లక్ష్మి, బి యాదగిరి, ధన్య అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో కురుమ ఆత్మీయ సమావేశం జరిపాం. మరి అదే విధంగా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఘనంగా జరిపాం. మరి కురుబుల ఆత్మీయ సమావేశంలో మరి ఏ విధంగా అయితే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను హక్కును చేర్చుకుంది అన్న నందమూరి తారక రామారావు గారు, అదే ఆశయాలను కొనసాగిస్తున్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటే బీసీల పక్షపాత అన్న విషయం కూడా తెలియజేస్తూ అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు మా కురుబ కులస్తులు అందరితోనూ ఆత్మీయ సమావేశం పెట్టాం. దానితో పాటు మా కుల వృత్తి అయిన గొర్రెల పెంపకం ఏ విధంగా మనం ఆధునాతిక మిషన్లు ఏ విధంగా వాడాలి, మరి పెంపకం గురించి కూడా చర్చ జరిగింది. మంచి మీటింగ్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. అదే విధంగా మరి మా కురుబులందరూ ముఖ్యమంత్రి గారికిను, అదే విధంగా మరి లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. పర్మనెంట్ రాష్ట్ర కనకదాస్ గారి జయంతి పర్మనెంట్ జీవో ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదే విధంగా మరి గుడికట్ల పూజారులు గౌరవ వేతనం కూడా ఇవ్వాలనే విషయాన్ని కూడా అడిగారు. అది లోకేష్ బాబు గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి అది కూడా పరిశీలిస్తామన్న విషయాన్ని కూడా తెలియదు. పేరు మరి వెంకట సత్యనారాయణ. ఈరోజు గుంటూరు జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడాను, దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మేడం గారి యొక్క ఇన్స్పిరేషన్ తోటి, మినిస్టర్ సబితమ్మ గారి ఇన్స్పిరేషన్ తోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. రియల్గా చాలా హ్యాపీగా ఉంది మేడం గారు రావడం. దాంతోపాటుగా ఐటీ కమిషనర్ గారు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు మాను దేవేంద్రప్ప గారు, అదేవిధంగా విమలక్ గారు, అదేవిధంగా చాలా మంది పెద్దలు విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రియల్లీ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ప్లస్ ఈరోజు మా ప్రమాణ స్వీకారాన్ని పెట్టుకున్న కారణం ఏంటంటే, ముఖ్యంగా కురుమ కులస్తుల యొక్క భవిష్యత్తు గురించి ఒక పునాది పడాలి, ఒక ఉద్దేశంతో, ఉనికిని చాటుకోవాలి, ఇక్కడ మా గళాన్ని వినిపించాలి ఉన్న ఒక ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది భవిష్యత్తులో చాలా భారీ ఎత్తున దీన్ని తీసుకెళ్తాము. అండ్ ఇక్కడ లీగల్ టీమ్స్ కానివ్వండి, ఇప్పుడు ఎడ్యుకేషనల్ టీమ్స్ కానివ్వండి, డిఫరెంట్ వింగ్స్గా ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడాను కులం కోసం నిలబడటానికి చాలామంది పాటుపడడానికి సిద్ధంగా ఉన్నారు. సో వారి సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి మా కుల బాంధవులందరికీ ఈ మీడియా ముఖంగా వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రియల్గా వారందరి కోసం నిలబడటానికి మాకు ఈ అవకాశం కలిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా టీం అంతా కూడాను ఆల్మోస్ట్ 54 మందితోటి గుంటూరు జిల్లాలో టీం ఫామ్ చేసామండి. వారందరూ కూడాను చాలా, అంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ అందరూ కూడాను కలిసి వన్ క్రీమ్ ఆఫ్ పీపుల్ వన్ ప్లేస్లో ఫామ్ అయ్యారు. సో వారందరూ కూడాను మోటో ఒకటే, మన వారందరికి కూడాను మనం ఆర్థికంగా, రాజకీయంగా అండ్ సామాజికంగా డెవలప్ చేయడానికి, భవిష్యత్తులో వాళ్ళ కోసం నిలబడటానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అలా ఆ విధంగా నిలబడటానికి ముఖ్యంగా మా టీం అందరికి కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాతో పాటుగా పల్నాడు జిల్లా టీం కూడా ఫామ్ అయిందండి. ఈ రీసెంట్గానే పల్నాడు జిల్లా టీం ఫామ్ చేశాము. అదేవిధంగా బాపట్ల టీం ఫామ్ చేశాము. అండ్ ప్రకాశం జిల్లా టీం కూడా గ్రామ కమిటీలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ప్రకాశం జిల్లాలో కూడాను టీం ఫామ్ చేయబోతున్నాం. అంటే అన్ని జిల్లాల నుంచి
అన్ని గ్రామాల నుంచి వచ్చారండి. గుంటూరు జిల్లా నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు, బాపట్ల నుంచి వచ్చారు,